హాయ్ అండి. ఈరోజు వీడియోలో నేను వంకాయ ములక్కాడ కూర వండుతానండి. మనం గ్యాస్ వెలిగించి కానీ ఈ మట్టి కుండలో ఇలా ఆయిల్ పోసుకోవాలి. చూడండి, ఆవాలు, జీలకర్ర అండి. ఈరోజు మనం ములక్కాయ వంకాయ రెండు కలిపి నేను కూర వండుతున్నాను. ఇది ఇలా వేడెక్కింది కదా, ఇలా వేడెక్కగానే ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా మగ్గాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు మనం కోసుకుని మిరపకాయ వేసుకోవాలి. కొద్దిగా మగ్గింది కదండి, ఉల్లిపాయ మిరపకాయ, కరివేపాకు వేసుకోవాలండి. చిటపట్లాడుతుంది చూడండి. కరివేపాకు ఎప్పుడైనా చిటపట్లు ఆడుతుంది అనుకో, మీ అందరు తెలిసిన విషయం. ఇలా మగ్గింది, మొత్తం చక్కగా గోల్డ్ కలర్ వచ్చినట్లు అవ్వాలి. అప్పుడు దీంట్లో ములక్కాడలు వేసుకోవాలి. ఇలా వంకాయలు వేసుకోవాలండి. ఇప్పుడు బాగా ఈ రెండు కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకొని దీంట్లో పసుపు వేసుకోవాలండి. ఇది మేము దంచి పెట్టుకున్న పసుపు, ప్యాకెట్ పసుపు అలాగ వాడాము. ఇప్పుడు కారం వేసుకోవాలి. మనకు సరిపోనంత, ఎవరు ఎంత కారం తింటారో అంత వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా కిందకి మీదకి ఇలా కలుపుకొని ఇలా మూత పెట్టుకోవాలి. ఎందుకంటే అంతా మిక్స్ అయిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకుంటే 10 నిమిషాలు ఉడికిన తర్వాత మనం మళ్ళీ చూసుకోవాలి. 2 నిమిషాలు కలుపుకుంటే ఈ ముక్కకి ఉప్పు,
కారం పసుపు అన్నీ చక్కగా పడతాయండి. ములక్కాడలకి ఇవంతా చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ మట్టి కుండ కలపకుండాలండి, లేదంటే కిందకి అడుగు పట్టేస్తుంది. అప్పుడు దాని స్మెల్ మనం ఇంకా కూర తినాలంటే కష్టం. నేను దీంట్లో వేడి నీళ్ళు పోసుకుంటున్నాను. మనం సల్లు వేసుకున్నాం అనుకో ఈ ముక్క అంతగా ఉడకవు, కందిపోయినట్ల అవి ఇక్కడ టేస్ట్ కూడా బాగుంటుంది. ముక్క మునిగేలాగా మనకు నచ్చినంత వాటర్ పోసుకోవాలి. నేను ఇంకా పోస్తాను చూడండి. నేను ఇలాగా వేడి నీళ్ళు వేసుకుంటున్నాను. అప్పుడు మనకి కూర కూడా కందకుండా టేస్ట్గా ఉంటుంది. ఇలా మనం మధ్య మధ్యలో కలుపుకుంటుండాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. చెప్పాను కదా మట్టకుండా చాలా డేంజర్ అండి. అడుగు పడితే ఇంకా మరి ఇంకేం మనం చేయలేదు, కూర టేస్ట్ పోద్ది. ఇలా పెట్టి మనం మూత పెట్టుకోవాలి, మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న టమాటీ 5 నిమిషాల తర్వాత ఇలా వేసుకోవాలండి. అది లోపల పెట్టి ఈ ముక్కలు ఇలా కప్పేసామనుకో తొందరగా మగ్గిపోతాయి. ఇలా కప్పిసుకోవాలి మొత్తం. మనం ముందే టమాటా వేస్తాం అనుకో ఆ ముక్కలకి ఆ పులుపు పట్టి ఇంకా ములక్కాడ ఉడకడం కష్టం. అలా పెట్టి మళ్ళీ మనం ఇలా మూత పెట్టుకోవాలి. మనం టమాటా వేసుకున్నాం కదా, కూడా కిందకి మీదకి ఇలా కలుపుకోవాలి. 10 నిమిషాలు అయింది, ఇంకొకనే ఉంది. ఇలా కలుపుకోవాలి. చూడండి టమాటా ఎంత బాగా ఉడికిందో. ఇంకా వాటర్ ఉంది కదా, మన నచ్చినంత ఉంచుకుంటారు. ఇంకా దగ్గర కావాలంటే ఇంకా మనం ఉడకబెట్టుకోవాలి. చూడండి ఈ ములక్కాడ ఎంత బాగా ఉడికిందో. మధ్య మధ్యలో కలుపుకోవాలండి. నేను చెప్పలేదని వదిలేకండి, ఇంకా ఆ కూర మనం తినలేము. ఎప్పుడు కూడా మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఏంటి మమ్మీ గారు చెప్పలేదు, ఒక 5 నిమిషాలకి ఇలా చేశారు, 10 నిమిషాల తర్వాత ఇలా కలిపేశారంటే అవదు. మనం చూసుకోవాలండి, అంత దగ్గర జాగ్రత్తగా ఉంటే మనం తినడానికి అవుతుంది. ఓకేనండి, ఇలా ఉడికింది కదండి. దీంట్లో ఇది ఉడికింది కదండి, దగ్గరగా అవుతుంది కదా, అప్పుడు మనం ధనియా పొడి వేసుకోవాలి. మనకు నచ్చినంత, మరి ఎక్కువ వేస్తారనుకో బాగోదు. దీంట్లో కొద్దిగా నేను జీలకర్ర పొడి వేసుకుంటున్నాను. ములక్కాడ చాలా బాగుంటుందండి. మనకి కావలిస్తే ఇంకా చికెన్ మసాలా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. దీన్ని ఇప్పుడు ఉప్పు కారం మీకు ఎంత నచ్చితే అంత వేసుకోవచ్చు, చూసుకోవాలి. నేను ఒక 3 నిమిషాలు ఉడకబెడతానండి, దగ్గరికి అవుతుంది గ్రేవీ అంతా. చూడండి కూర రెడీ అయిపోయింది. చక్కగా ఉడికిపోయండి.
నాకు ఈ గ్రేవీ సరిపోతుంది. ఇంకా దగ్గరికి కావాలంటే మనం ఉంచుకోవచ్చు ఒక 2 నిమిషాలు. కానీ ఉంచుకున్నా బాగోదు, మొత్తం గ్రేవీ అడుగెక్కితే బాగోదండి. గ్రేవీ లాగా ఉంచుకోవాలి కూరకి. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకేనండి, ఉంటాను. బాయ్ అండి.